గ్లాసు ముక్కలు చేసినంత మాత్రాన నా మనసు ముక్కలవుతుందని అనుకోవద్దు మహి. నేను చాలా మొండిదాన్ని. నువ్వు నా ప్రాణమని డిసైడ్ అయినప్పుడు క్షణ క్షణానికి నీ మీద ప్రేమ పెరుగుతుందే తప్ప విరగదు. నువ్వు చస్తేనే పీడ విరగడవుతుందేమో. ఆ డమ్మీ క్యాన్సర్ ఏదో నిజంగా వచ్చినా బాగుండేది. ఎందుకలా మాట్లాడతావు మహి? ఏయ్, నువ్వు నాకొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు? నేను వెళ్ళి మా అమ్మతో చెప్తే వినదు. నువ్వు వెళ్ళి ఒక్క మాట, ఆంటీ వీడు నాకొద్దు, నువ్వు ఒక్క మాట చెప్పు, నేను హ్యాపీగా ఉంటాను, నీ లైఫ్ కూడా బాగుంటుంది. నువ్వు నన్ను ఇక్కడే ఇప్పుడే నన్ను చంపినా పర్వాలేదు గాని నేను చచ్చినా ఆంటీ దగ్గరికి వెళ్ళి మహి అంటే నాకు ఇష్టం లేదు, వద్దు అని చెప్పను. చెప్పను చెప్పను చెప్పను. కోపంతో నువ్వు ఒక గ్లాసు పగలగొట్టావు. నీకన్నా నాకు వెయ్యింతల ఆవేశం ఉంది. ఈ ఇంటినే తగలబెట్టగల తాహతుంది. కనీసం పగలగొట్టిన గ్లాసుని తిరిగి తీసుకురాగలనన్నా పట్టుదలైనా ఉందా నీలో? Mom. Shut up! కింద పడ్డ గ్లాసు ముక్కలతో సమానం నీ జీవితం. కుక్కలా రోడ్డు మీద తిరిగే నీలాంటి వాడిని చేసుకోవడానికి అవసరం ఉన్న ఆడపిల్ల తప్ప అణకువ ఉన్న ఏ ఆడపిల్ల రాదు. మాచినేని ఐశ్వర్యకు ఏం తక్కువైందని నిన్ను కట్టుకుంటానంటుంది. చెప్పు. కమాన్ ఐసే. డబ్బా, పరువా, మర్యాద? హై క్లాస్ కుటుంబంలో పుట్టి లో క్లాస్ గా బిహేవ్ చేసే వరస్ట్ బ్యాచిలర్ వి నువ్వు.